తిరిగేది ఎవడు? ఈ గాలి బయటికి పోతే ఏమవుతావు? క్షణం ఆలోచిస్తున్నావా? ఈ సూత్రాత్మ ఎలాగ తిప్పుతుంది? లోపల ముక్కులోని గాలి ఆడకపోతే నువ్వేం చేస్తావు? నీ ప్రజ్ఞ ఏమవుతుంది? ఒకసారి ఆలోచించేవాడు. ఎవరు ఈ ముక్కులోని గాలిని ఆడిస్తున్నారు? అది ఆడడానికి మన ప్రయత్నం ఏమైనా ఉందా? చెప్పండి. గాలిలోన పెరిగంటే ఇప్పుడు ఆ గాలి వల్లే ఈ 70-80 కిలోలు 60 వయస్సు అంటున్నాడు. ఇది మోసి తిరుగుతున్నాడు. అది కాస్త బయటికి తప్పుకుంటే 0. అది ఉంటే ఏమవుతుంది? శివము. అది లేకపోతే శవం. ఇంతే మన కథ. దాని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఆస్తిపరుడు. ఆస్తిపరుడు ఎవడ? ఆస్తిపరుడు ఆ తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఆస్తిపరుడు. తను తాను తెలుసుకోవాలి. తను తాను తెలుసుకొని నేను ఎవడను, ఈ సృష్టి ఏంటి, ఈ శరీర పతనం తర్వాత ఏమవుతుంది అన్నటువంటి విచారణ మానవుల్లోకి రానప్పుడు వాడు మానవుడు కానే కాదు. విద్యావిహీన 2 కాళ్ళ పసి. అది 4 కాళ్ళ పసివి, ఇది 2 కాళ్ళ పసి అని మహర్షులు నిందిస్తున్నారు, తిడుతున్నారు. వాళ్ళ తిట్లు కాస్తున్నాం. ఆయన సెన్స్ లేదు, సిగ్గు లజ్జ 2 లేవు జీవుడికి. చేసిన పనే చేస్తుంటారు. లోడు అన్లోడు తప్పితే ఏమీ లేదు, ఒక మాటలో చెప్పాలంటే. అర్థమైంది కదా? ఇది చాలా బాగా అర్థం చేసుకొని ఆరుడు చెప్పింది మననం చేసుకొని, విని మననం చేసుకొని ఇది ధ్యాసనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తారని మహర్షుల తరపున మీకు ఆత్మ సోదరులందరం కూడా ప్రయత్నం చేసుకొని ఉన్నత స్థాయికి పోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఆస్తి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ ఏం కావాలని అనుకుంటే మాకు సుఖం కావాలండి, ఆనందం కావాలండి. ఆనందం ఎక్కడుంది? నీ కట్టుకున్న భార్యలో ఉందే? నువ్వు కట్టుకున్న భర్తలో ఉందే? నువ్వు కన్న పిల్లల్లో ఉందే? నువ్వు ఆర్జించిన ధనంలోనుందే? ఎక్కడుంది ఆనందం? నీలో నుండేటో ప్రయత్నం ఎక్కడ చేయాలి? ఎంతమంది చేస్తున్నారు? 100. ఆనందం అని అనుకుంటున్నాడు, ఎక్కడుందో తెలియక కత్తి మీద తేనె పూసి నాకాడు. నాకినప్పుడు తీయదరం అనిపించింది. తర్వాత ఏమైంది? 4 తెగిపోయింది. ఏమవుతాడు? తినలేని బాధకు గురైపోతాడు. ఇది మన కథ. ఇంతకు తప్పితే ఏమీ లేదు. చాలామంది అనుకుంటారు నేను ధనవంతుని, నేను కోట్లాధిపతిని, బిల్డింగ్ అంటాడు, భగవంతుడు అంటాడు, ఆ భార్య అంటాడు. ముక్కులోని గాలిపోతే వాడు ఏమవుతాడు? శవం అయిపోతాడు. అప్పుడు నీదంటే ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. గాలిలోనే పుట్టావు, గాలిలోనే వృద్ధి చెందావు. మళ్ళీ ఆ గాలిపోతే నయమైపోతుంది. కాబట్టి సృష్టి స్థితులు దేనిలోనే ఉన్నాయి? గాలిలోనే ఉన్నాయి. గాలిలోనే పుట్టావు, గాలిలోనే పెరిగావు, గాలిలోనే మళ్ళీ గాలిపోతే. అందుకు ముక్కులోన గాలి ముక్తికి త్రోవ అన్నాడు ఎవరు? యోగి వేమన్ గారు. నాసాభ్యంతరచారిణం అన్నారు కృష్ణుడు. ఆ విజయని మీ విశాఖపట్నంలోనూ, ఇది విశాఖపట్నం కదా, ఎంతోమందికి చెప్పాను. ఎన్నో దేశాల వాళ్ళు నేర్చుకుంటున్నారు, కానీ ఎవరు కూడా ముందుకు పోలేకపోతున్నారు సాధనలో. నేను ఫలానా దగ్గర నేర్చుకున్నానండి. ఎక్కడ నేర్చుకున్నా నీవు నీ లోపల ఉన్నటువంటి ఆ గాలిని అన్నది ఎప్పుడైతే పట్టుకుంటాడో అప్పుడు వాడు ఆడేదాట, పాడేది పాట. అందుచేత గాలి ఉంటేనే నీకు శరీరం ఉంది. శరీరం ఉన్నప్పుడే నువ్వు పరమాత్మని పొందగలవు. ఇది శిథిలమైపు ఒక పూర్వమే. ఇది బాగుండేటప్పుడే నిన్ను నువ్వు తెలుసుకో. నేనెవడను? ఈ సృష్టి శరీర పతనం తర్వాత మనం ఏమవుతున్నాం అన్న ప్రశ్నకు జవాబు రాబట్టుకోవాలి. మై సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు. నేనెవడనని ప్రశ్న వేసి దానికి జవాబు వెతుక్కోమంటారు రమణ మహర్షి గారు. ఆర్యులందరూ ఎంతోమంది మహాత్ములు ఇచ్చారు. యోగి వేమన్న గారు అంతెంతో దీని గురించి చెప్తారు. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అందరూ రంధ్రాన్వేషకులే. బ్రహ్మరంధ్రాన్ని అన్వేషణ చేసినటువంటి వాడు ఏ ఒక్కడు లేదంటారు.
అలాగనే స్వామి శివానంద పరమహంస గారు, అట్లాగే మన గురుదేవులు రామానంద పరమహంస గారు వీళ్ళంతా కూడా పరిశోధన చేసి మనకు చెప్పారు. మన కళ్ళెదటనే కొంతమంది ఉండి వెళ్ళిపోయారు. అలాగనే అనాది నుండి కూడా ఈ యోగ విద్య అన్నటువంటిది వస్తుంది. అందరూ మేము చేస్తున్నాం అని అంటున్నారు. ఏంటి చేస్తున్నావు? మరియు సర్వేంద్రియములకు మనసు రాజు. సర్వేంద్రియాలకు రాజేది మనసు. మనసునకు రాజు తలుపంగా మారుతాము. మనసు కూడా రాజేది మారుతం. మారుతం అంటే ప్రాణవాయువు. మనసు మారుతం ఒకటైన మలయ సుఖము. ఈ మనసు ఆ మారుతం ప్రాణవాయువు ఒకటైతే సుఖాన్ని పొందుతాడని చెప్పారు. నవ్య తరభోగి శ్రీ సదానందంలో ఆనందం అన్నది నీలోనే ఉంది. దాన్ని ఐడెంటిఫై చేసుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. బాహ్య నిరోధించాలి. అంతర్ముఖోహం పశ్యామి బహిర్ముఖం పశ్చితి దుర్లభానని లలిత శాస్త్రంలో చదువుకుంటున్నాం. అంతర్ముఖము సమారాధన. అంతర్ముఖమైనటువంటి విద్య చేతనే సమారాధన చేయబడి పరమేశ్వరుని పొందగలుగుతాం. బహిర్ముఖము సుదుర్లభ. బహిర్ముఖమైనటువంటి విద్యుల ద్వారా పొందబడదు. అంటే 100 మందిలో ఎంతమంది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? మేము ఆ సమాజము, ఈ సమాజము, రామచంద్ర మిషన్, సిద్ధ సమాజము, ఏవో అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నీకు సుఖము శాంతి దొరకదు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంతర్ముఖోహం పశ్యామి. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. దానికి గాను మార్గాన్ని అన్వేషణ చేసుకోవాలి. ఆ మార్గం ఎవరి ద్వారా? యోగుల ద్వారా చెయ్యాలి. యోగి హృద్యానగమ్యం అన్నారు కదా. అగ్నిదగ్ధం యథాబీజం శాఖాపల వర్జితం జ్ఞానదగ్ధం తదాయోగి పునర్జన్మన విద్యతే అంటున్నారు ఉపనిషత్తుల్లోని మహర్షులు. అగ్ని చేత వేగించిన విత్తనం ఎలాగునా దానికి అంకురార్పణ మొలవదో, జ్ఞానదగ్ధం తదాయోగి యోగం చెయ్యంగా వచ్చిన జ్ఞానం వల్ల పునర్జన్మన విద్యతి ఎవడికి జన్మ ఉండదు అని అంటే ఇట్టి యోగికి యోగం చేసినటువంటి వాడి చేత ఆ కర్మలు దగ్ధమైపోతాయి. యోగాగ్ని దగ్ధ కర్మలు తమాహుతం పండితం హృదా. యోగం అన్నటువంటి అగ్ని చేత తనలో ఉన్నటువంటి తమస్సు అజ్ఞానం పోయి తాను ఎవడో తనను తాను తెలుసుకుంటాడు. తెలుసుకొని పునర్జన్మన విద్యతే. పునర్జన్మ వాడికి ఉండదు. ఎవడికి యోగాగ్ని చేత కర్మలన్నింటినీ దగ్ధం చేసుకుంటాడు. కర్మలు అంటే అర్థం ఏంటి? సంకల్పాలు, కోరికలు ఉన్నంత వరకు అంకురార్పణ ఉండనే ఉంటుంది. నిద్రకు పూర్వము ఉన్న స్మృతి నిద్ర లేచిన తర్వాత ఉంటుంది. అలాగే ఈ జన్మలో మనకు ఉన్నటువంటి స్మృతి నెక్స్ట్ జన్మకు అది బ్యాలెన్స్గా తీసుకుపోతుంది. దాన్నే ఆగామి, సంచితము, ప్రారబ్ధమని అంటారు. ఆగామి అంటే ప్రజెంట్ మనం చేస్తున్నటువంటి కర్మ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? తపస్సు చేస్తున్నాము, జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం. భగవంతుడంటే ఎవరు? ఆయన్ని పొందేది ఎట్లా? మనం ఎవరము? భగవంతుడు ఎవరు అని ఇప్పుడు మనం బుధులు జ్ఞానులు చేస్తున్నటువంటి పనిని చేస్తున్నాము. జ్ఞానయజ్ఞం అంటారు దీన్ని. కాబట్టి మీరంతా కూడా, మనమంతా కూడా ఇప్పుడు ఋత్విజ్ఞులము. అంటే ఋత్విజ్ఞులు అంటే ఎవరు? ఋక్కు అంటే మంత్రము, విజ్ఞ అంటే మంత్రాన్ని తన స్వానుభవంలోకి తీసుకొచ్చి ఆత్మసాక్షాత్కారం పొంది తాను భగవతత్వాన్ని తెలుసుకోవడం కానీ మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఆగామి కర్మ అంటారు. ఈ ఆగామి కర్మ ద్వారా సంచితం తయారవుతుంది. ఆ తయారైన సంచితం ద్వారా ప్రారంధాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఆగామి కర్మను బహు జాగరూకులై మనం అంతా చేయాలి. విచారణ అయితే జ్ఞానం, విచారణ చేస్తేనే జ్ఞానోదయం అవుతుంది. విచారణ చేయకపోతే జ్ఞానం కలదు. తత్సంబంధమైనటువంటి జ్ఞానం కావాలి. ఈ ఆగామి కర్మ అన్నటువంటిది బాగుగా ఆలోచించి చేయాలి. ఆలోచించి చేయకపోతే ప్రమాదంలో పడతాం రేపు. ఎందుకు అంటే ఒక చిన్న ఉపమానం. సంధ్యా సమయంలోనూ ఒక వేటగాడు వేటకు వెళ్ళి ఓ గోవుని పులి అనుకొని బాణాన్ని సంధించి వదిలేశాడు. వదిలిస్తే ఈ శరం వెళ్ళి ఏం చేసింది? దాన్ని చంపేసింది. అంబా అనుకుంటూ
ఆ గోవు చనిపోయింది. అప్పుడు వీడు ఏమనుకుంటాడు, అయ్యో నేను ఎంత పాపం చేశాను, గోవధ చేశాను, ఈ పాపం నాకు ఎట్లా పోతుంది అని ఈరోజు బాధపడుతున్నాడు. తర్వాత ఎందుకు అలా బాధపడవలసి వచ్చింది? పులి అనుకొని గోవుని చంపేశాడు. అలాగే మనం చేస్తున్న కర్మలన్నీ కూడా ఆనందంగా ఎంతో ఆప్యాయతతో చేస్తూ ఉంటాడు మానవుడు. ఇదంతా కూడా బ్రహ్మ ప్రమాదాలకి గురైపోతుందని తెలుసుకోలేకపోతాడు. విచారణ చెయ్యాలి. అది చాలీచారణ వెలుతురులోనూ గోవుని చూసి పులి అనుకొని బాణాన్ని సంధించినందువలన గోదోషం హత్య నాకు చుట్టుకుంది, ఈ పాపం ఎలా పోతుందని ఇప్పుడు బాధపడుతున్నాడు. అలాగనే మానవుడు చేస్తూ నవ్వుతూ చేస్తాడు, ఏడుస్తూ అనుభవిస్తాడు. చేత విచారణ చెయ్యాలి. అది గోవుని తెలిస్తే శరాన్ని సంధిస్తాడా? సంధించడు. అయితే విచారణలో లోపం వచ్చి గోవుని తెలవక పులిని బాణాన్ని సంధానం చేసేటప్పుడు అది చనిపోయిన తర్వాత బాధపడుతున్నాడు. అలాగనే అది గోవుని తెలిస్తే వదలడు. అలాగే మనం చేసిన కర్మలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మనకు వివరణ తెలుస్తుంది, వివరణ ద్వారా పరమాత్మను పొందుతాము అన్నది విచారణ చేసి అనుసంధానం చేయాలి. అది ఆగామి కర్మ. ఈ ఆగామి కర్మ ద్వారా సంచితం స్టోరేజ్ అవుతుంది. ఆ సంచితం ద్వారా ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు. ప్రారబ్ధం ముంజితో నశ్యతి. ఆగామి కర్మ మీదనే సంచితము ప్రారబ్ధము ఇముడు ఉన్నాయి. కాబట్టి విచారణ చేసుకొని మనము కర్మలు చేయాలి. విచారణ ఎవరు చేయగలుగుతారు? మేధావులైనటువంటి వాళ్ళు విచారణ చేశారు, మనకు చెప్పారు. మనము కూడా మన మేధని వినియోగించుకొని డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, ఇతరుల మీద ఆధారపడకుండా ఆర్యులు ఏం చెప్పారో ఆచార్యుని పొంది అనుభూతి తెచ్చుకొని శ్రవణం చేస్తూ మననం చేసుకొని ఆచరించినప్పుడే భక్తి భగవంతుడి కుదురుతుంది. దాని ద్వారా జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం ద్వారా వైరాగ్యం వస్తుంది. అప్పుడు మానవుడు సుఖిస్తాడు. అంతవరకు ఎవ్వరూ కూడా ప్రపంచంలోనూ సుఖించలేడు, సుఖించడు అనుకుంటారు. ధనవంతుడైతే సుఖిస్తాడు, ఇంటి నిండా వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఇంటి నిండా పిల్లలు ఉన్నారు, పొట్ట నిండా తిండి దొరుకుతుంది, కంటి నిండా నిద్ర వస్తుందంటే ఈ పని అన్నవి పశువులు, కుక్కలు, నక్కలు, పిపీలకు మొదలుకొని బ్రహ్మదేవుడి పర్యంతరం కూడా చేస్తున్న పని అయింది. కృష్ణుడు ఉత్తరగీతలో చెప్తాడు, ఆహార నిద్ర భయమైదునం చేత పశుపిస్సమాన్ నరాణం జ్ఞానము నరాణామధికో విశేషో జ్ఞానేనిహీన పశుపిస్సమాన అంటారు ఉత్తరగీతలో స్వామి. అర్జున, ఆహారం తీసుకోవటం, నిద్ర చేయడము, మైథున క్రియలు, సంతానోత్పత్తి, వాటి పెంపకము అలా ఈక్వల్. ఈ సృష్టిలో చరాచరమైనటువంటి జీవరాశులన్నీ కూడా ఇవన్నీ సమానమే. కానీ మానవుడు అన్నవాడికి విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాను నేను సృష్టిలో. ఇది జ్ఞానేనిహీన పశుభిస్సమాన అంటున్నాడు ఉత్తరగీతలో చెప్తున్నాడు. అన్నీ సమానమైనట్టు. ఆహారం తీసుకుంటాయి, నిద్ర చేస్తాయి, మైథున క్రియలు చేస్తాయి, సంతానోత్పత్తి చేస్తాయి, వాటిని పెంచుకుంటాయి. మరి అలాగే చేసి చనిపోతే వాటికి మనకు డిఫరెన్స్ ఏంటి ఉందండి? ఏమీ నో డిఫరెన్స్. కాబట్టి జ్ఞానం నరాణామధికో విశేషం. అర్జున, నేను మానవుడికి మేధస్సునిచ్చాను, జ్ఞానాన్ని ఇచ్చాను, తాళం చెవిచ్చి పంపించాను సృష్టిలోకి. కానీ విశేషంగా ఉన్న జ్ఞానాన్ని ఎవడైతే ఆర్జిస్తాడో జ్ఞానేనిహీన పశుభిస్సమాన, ఆ తాళం చెవన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని లాక్ అయిపోయినటువంటి జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని త్రోచిపుచ్చుకొని ఆ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు మానవుడు. మానవుడు అంటే మరణశీలం కలిగిన వాడిని అర్థం. ఇది నిత్యము, ఇది అనిత్యం అన్నటువంటిది తెలిసినటువంటి వాడే మానవుడు. మానసు శాత ఏది నిత్యమో ఏది అనిత్యమని తెలియాలి. తెలియకపోతే జ్ఞానేనిహీన పశుభిస్సమాన, జ్ఞానం లేనివాడు పశువుతో సమానము. విద్యావిహీన ద్విపాద పశువు, విద్య లేనటువంటి వాడు వింత పసివి అన్నారు. విద్య అంటే ఏమిటి? బ్రహ్మ విద్య. ప్రతిమ విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యలు, 4 మెతుకుల కొరకే. అందుకు మనము
అనుకుంటాం. పాండిత్యం నేర్చుకుంటాము, ఎంఏలు ఎంఎస్సీలు చదువుకుంటాము, పెద్ద పెద్ద చదువులు, ఐఏఎస్, ఐఏ కలెక్టరు, మా వాడు ఇది చదువుకున్నాడు. ఇవన్నీ పొట్టకూటి విద్యలు మాత్రమే, పట్టెడు అన్నం కొరకే. ఈ విద్యలన్నీ కూడా ఈ ఉపాధి ఉన్నంత వరకు మనకు ఉపకరిస్తాయి. కానీ ఏ విద్య మనలో రక్షిస్తుంది? బ్రహ్మ విద్య ఒకటే మనలో రక్షిస్తుంది. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కరం స్థిరం అన్నారు మహర్షులు. అన్ని విద్యలన్నీ పట్టుకూటి విద్యలు. ఒక్క బ్రహ్మ విద్య ఒకటే నిన్ను రక్షణ చేస్తుంది. బ్రహ్మప్రాప్తి కరం స్థిరము. బ్రహ్మాన్ని పొందినంత వరకు కూడా మనల్ని ఊర్ధ్వలోకాలకు తీసుకుపోతుంది జీవుణ్ణి. ఈ 3 తొడుగులు ఉన్నాయి మనకు. స్థూల శరీరం 24 తత్వాలతో ఉంది, సూక్ష్మ శరీరం 17 తత్వాలతో ఉంది, కారణ శరీరం అన్నటువంటి 3వ తొడుగు 3 శరీరాలు ఇందులో ఉన్నాయి. కారణ శరీరమైనటువంటి జీవాత్మ, ఇవే 3 శరీరాలు. ఈ 3 పురాలు దాటి వెళ్ళినటువంటి వాడికే ముక్తి దొరుకుతుంది. అందుకు త్రిపురాసుర సంహారం అన్నారు. ఇది ఎవరు చేశారు? ఈశ్వరుడు చేశాడు. త్రిపురాలు సంహారం చేశాడు. త్రిపురములు అంటే 3 దేహం. స్థూల సూక్ష్మ సకారణాంతర కేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞస అంతరాత్మని చేసి అంతరాత్మలో ఆడుతున్నాడు స్వామి. కేళనం అంటే ఆడుత. జాగృత అవస్థలో కంటిలో ఉంటాడు స్వామి, స్వప్నావస్థలో కంఠంలోనే ఉంటాడు, నిద్రావస్థ హృదయంలోకి వచ్చేస్తాడు. కాబట్టి ఈ 3 అవస్థలకు దాటి 4వ అవస్థలోకి వెళ్ళాలి. ఆ 4వ అవస్థలోనూ మనకు విజ్ఞత కలుగుతుంది, ఈశ్వరతత్వం తెలియబడుతుంది. యదానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మవృత్తైక గమ్యం తురీయం సదానంద రూపం శివోహం శివోహం శివోహం. నేనే శివుడిని, నేనే శివుడిని శివానందరహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు. ఆనందమే ఆనందము. ఆనందం ఎక్కడుంది? నీకు నీలోనే ఉంది. కాబట్టి లోపలికి వెళ్ళాలి. అది తురియ స్థానానికి వెళ్ళాలి. తురియంలోకి వెళ్తేనే నీవు ఈశ్వర తత్వాన్ని తెలుసుకోగలుగుతావు. గోవుకు కాళ్ళు 4. జీవుడికి అవస్థలు ఎన్ని? 4. మనకు 3 అవస్థల గురిండే మనకు తెలుసు. ఈ 3 అవస్థలు కూడా బండ సున్నా. ఈ 3 అవస్థలే 4వ అవస్థలో కలపాలి. ఆ 4వ అవస్థలో కలిపినప్పుడు నీకు ఆనందం దొరుకుతుంది. ఆనందం దొరకాలని అంటే నీ నిజస్వరూపం నీకు తెలియాలి. ఆనందో బ్రహ్మ. మనం అందరం కూడా ఆనందం నుంచే జన్మించాం. మరలా ఆనందం కొరకే చూస్తున్నాం. ఆ ఆనందము బయట ఉందని అన్వేషణ చేస్తుంటే లోపల మర్చిపోయాడు. అందుకు బాహ్యం నిరోధించాలి. బాహ్య నిరుద్ధే మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం అని శంకరాచార్యులు వారు చెప్తారు. వివేక చూడమని. బాహ్యం ఎప్పుడైతే మనం నిరోధిస్తామో మనసు ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత వచ్చి ఆత్మానుభూతి పొందుతాము. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నము యోగి అయిన అంతర్ముఖి బుద్ధి. అర్జున, యోగం ద్వారా నీ బుద్ధి అంతర్ముఖం అవుతుందని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. లోపలికి వెళ్ళే ప్రయత్నం ఎవరు నేర్పుతారు? యోగులు మాత్రమే నేర్పుతారు. సత్యమ వాళ్ళు నేర్పలేదు. యోగి హృదయానగమ్యం. యోగులు హృదయంలోనే ఆ గమ్యం తెలియబడుతుంది. యోగా సంజాయితే జ్ఞానం. యోగం చేస్తే జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానాత్ యోగం ప్రవర్తితే. జ్ఞానం ఉంటేనే యోగం చేస్తాడు. యోగము అంటే అర్థం ఏంటి? కలయిక అని అర్థం. ఎవరికి కలయిక? జీవుడు బ్రహ్మంలో ఏకమవ్వాలి. జీవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. వీళ్ళిరువురికి అనుసంధానం ఎలా జరుగుతుంది? అంతర్ ప్రాణాయామం ద్వారా జరుగుతుంది. అంతర్ముఖంగా ఆ ప్రాణంతో దిగువకు వచ్చాడు. ఆ ప్రాణాన్ని ఉల్టా చేసి ఊర్ధానికి తిప్పి అభ్యాసం చేసి నాకు ది డోర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్. తట్టుడు తెరుగుబడిని అంటారు యేసుప్రభు. తట్టి తెరిచి లోపలికి వెళ్ళాలి. కృష్ణుడు కూడా జ్ఞాతం ద్రష్ట ప్రవేశం. అర్జున, జ్ఞాతం తెలుసుకో, ద్రష్ట దర్శించు, ప్రవేశించు, నీ స్వస్థానాన్ని చేరుకో, నీ ఉనికిని నువ్వు తెలుసుకో అని చెప్పి కృష్ణుడు కూడా చెప్తారు. పుట్టిన చోటునే లైంగికమని ఖురాన్లో అల్లాగారు చెప్తారు. అలాగే కృష్ణుడు యేసుప్రభు కూడా నాకు ది డోర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్. తట్టుడు తెరుగుబడిన అంటాడు. దేవుని సామ్రాజ్యం మాటల చేత పొందబడదు, శక్తి చేతనే పొందబడదు.
అని యేసుప్రభు బైబిల్లో చెప్తాడు. అలాగే బుద్ధుడు కూడా బుద్ధి గుహాయాం సదసద్విలక్షణము అంటారు. ఆ బుద్ధి గుహలోకి వెళ్ళి ఆ విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో అటువంటి వాళ్ళు పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నారు. పురుషుడు అంటే ఎవరు? పరమాత్మకు పొందేదానికి ప్రయత్నం చేసిన వాడే పురుషుడు. తదితరమైనటువంటి వాళ్ళందరూ స్త్రీలే. స్త్రీలు అంటే ఎవరు? సత్వరజస్తమో గుణములతో కూడుకున్న వాళ్ళందరూ స్త్రీలే. సా తా రా, సాకింది తారాస్తే ఇస్తా, ఇస్తరాకరావడితే ఇస్తరా, ఇస్తరాకులో దీర్ఘిస్తే. సత్వరజస్తమో గుణములతో కూడుకున్న వాళ్ళందరూ స్త్రీలే. స్త్రీలకు బ్రహ్మ విద్యకు అధికారం లేదు అని వాళ్ళు చెప్పారు. కానీ మన పండితులు వీళ్ళు ఏం చెప్తున్నారు? మీరు స్త్రీలు, మీకు అధికారం లేదని చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి ఆ శుద్ధ స్వరూపుడైనటువంటి ఆత్మకు స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఉందా? స్త్రీ అంటే ఎవరు? సత్వరజస్తమో గుణములతో కూడుకున్న వాళ్ళందరూ స్త్రీలే. కాబట్టి ఈ 3 గుణాలకు అధిపతి ఎవరు? పరమేశ్వరుడు. కాబట్టి ఆత్మబుద్ధి సుఖం శైవ, స్త్రీ బుద్ధి ప్రళయంకరి. ఈ తమోగుణ రజోగుణ సత్వగుణాలతో మనం ఏది చేసినా స్త్రీ బుద్ధి ప్రళయాన్ని సృష్టిస్తుంది. విపరీతమైన బుద్ధి ఏవేవో ప్రపంచంలో చేయాలని నేర్చుకుంటాడు, కడుపు దుఃఖానికి గురైపోతాడు. 64 కళలు ఉన్నాయి, 64 విద్యలను అభ్యసించి మనశ్శాంతి కోల్పోయేట నారదుడు, వ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కట్టకడుకు బ్రహ్మ విద్యను నేర్చుకున్నారు, సుఖాన్ని శాంతిని పొందారు. కాబట్టి మనము కూడా సుఖం పొందాలంటే మనకంటే భిన్నంగా ఎక్కడో లేదు. నా కర్మన, నా ప్రజ, నా ధనేన త్యాగేనైకేనా, కర్మని త్యాగం చేయాలి, ప్రజలు త్యాగం చేయాలి, ధనాన్ని త్యాగం చేయాలి. త్యాగేనైకేనా అమృతత్వం పొందుతారు అని చెప్పి అమృతత్వం గురించి ముండకోపనిషత్తులు చెప్తారు. కర్మల్ని విడిచిపెట్టాలి. కర్మలు విడిచిపెట్టడం అంటే మనం బాహ్యమైనటువంటి కర్మలు, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, దేవుడు అంటాం, అది అంటాం, ఇది అంటాం, పూజలు అంటాం, పునస్కారాలు అంటాం, బట్ అన్నింటిని విడిచిపెట్టమంటున్నారు. నా ప్రజ, నా బంధు బలగము, నా వాళ్ళు, నా బంధువులు, నా చుట్టాలు, పక్కాలని చెప్పేసి అంటూ ఉంటారు. వాటిని విడిచిపెట్టమన్నారు. నా ధనేన, ఇలా ధనం ద్వారా మోక్షం వస్తుందని అనుకుంటుంది, దాన్ని కూడా విడిచిపెట్టమంటున్నారు. నా కర్మన, నా ప్రజయ, నా ధనేన. నా అంటే వీటి వల్ల సుఖం లేదట, కర్మల్లో సుఖం లేదు. గురువంత వెదక చూసినా కర్మలకు ముక్తి లేదు, వెదరావేమంటాడు వేమన్న గారు చెప్తారు. కర్మలకి ఏవేవో తెగ చేస్తుంటారు. నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, దాన ధర్మాలు చేశాను. దాన ధర్మాలు చేయొచ్చు, వాటి వల్ల నీకు మోక్షం రాదు, పుణ్యకర్మలు అయ్యి. వాటి వల్ల నీకేమొస్తుంది? పూజ పునర్జన్మ భోగకరి, భోగాలను అనుభవించడం కొరకు మళ్ళీ జన్మకు వచ్చేస్తావు. జన్మ లేకుండా చేసుకోవాలి. అగ్నిదగ్ధం యథాబీజం శాఖాపర వర్జితం జ్ఞానదగ్ధం తదాయోగి పునర్జన్మ నవిజితే అని ఉపనిషత్తుల్లో మహర్షులు చెప్పారు. అగ్ని చేత వేగించిన విత్తనం ఎలాగున్న దానికి అంకురార్పణ లేదు. జ్ఞానదగ్ధం తదాయోగి, యోగం చెయ్యంగా యోగికి జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానం చేత కర్మలు దగ్ధమైపోతాయి, కోరికలు నశించిపోతాయి. పునర్జన్మ నవిజితే, వాడికి జన్మ ఉండదు అని చెప్పారు. అంటే చేత యోగికి జన్మరాహిత్యం ఎవడికి అవుతుంది అని అంటే యోగికి అవుతుంది అని అర్థం. యోగం చెయ్యంగా కర్మలు దగ్ధమైపోతాయి. వేగించిన విత్తనముకు ఎలాగో అంకురార్పణ ఉండదో ఈ చూపరలకు విత్తనాలకు కనిపిస్తాయి, కానీ అవి భూమిలో వేస్తే మొలక రాదు. అలాగని యోగి అయినటువంటి వాడు పక్వ శరీరము అపక్వ శరీరం అనే 2 ఉంటాయి. యోగి తను బ్రతికి బట్ట కట్టుండగా ఈ శరీరాన్ని దగ్ధం చేస్తాడు. దగ్ధస్య దహనం నాస్తి పక్వస్య పశురం యదా జ్ఞానాగ్ని దగ్ధదేహస్య నశశ్రాద్ధం నశక్రియ అన్నారు. శ్రాద్ధం లేదు, పిండకూడు లేదు వీడికి. యోగికి ఎవరు పిండకూడు శ్రాద్ధం వేయవలసిన పని లేదు. ఇంకొకరు శ్రాద్ధం పిండకూడు పెడితే వాడికి మోక్షం వస్తుంది అనుకోవడం శుద్ధ తప్పు. అదంతా ప్రవృత్తి మార్గం. అందుచేత బ్రహ్మకపాలంలో పిండం వేసుకోవడం ఎవరికి వాడు యోగం చేసి ఊది ఊది ముద్ద కట్టించాలి. అంటే శుక్రాన్ని ఊది ఆ శుక్రంలో ఉన్నటువంటి వాటిని డ్రై చేసి ఊర్ధపిండం చేసి కపాలంలో పిండం వేసుకుంటాడు ఎవడు? యోగి. వాడికి ఒక్కడికే జన్మ ఉండదు. తతిమ వాళ్ళందరూ కూడా పునరపి జననం పునరపి మరణం. బ్రహ్మకపాలంలో పిండం వేసుకుంటే మోక్షం వస్తుందని అంటే వాళ్ళందరికీ ఈ బాధలు ఎందుకు, ఈ సాధనలు ఎందుకు?
ఈ వేదాలు ఎందుకు, శాస్త్రాలు ఎందుకు, ఈ గురువులు ఎందుకు చెప్పండి? ఇంత పూర్వపక్షం. ఋషికేశము, కాశీ వెళ్ళాను, ఋషికేశం వెళ్ళాను, హరిద్వారం వెళ్ళాను, బద్రీనాథ్ వెళ్ళాను అని ఏవో గొప్పలు చెప్పుకుంటారు. కాశీ ఎక్కడుంది? కాశీ అది ఒక ఊరు పేరు, బద్రీనాథ్ ఒక ఊరు పేరు, అలాగే ఋషికేశం అన్నది ఒక ఊరు పేరు. ఇది విశాఖపట్నం. అలాగనే విజయనగరం, ఏవో పేర్లు పెట్టుకుంటారు, తిరుపతి. వాటి అంతరార్థం ఏంటంటే కాశీ అంటే ప్రకాశం అని అర్థం. గాడ్ ఈజ్ ఎ లైట్. అక్కడ లైట్ ఉంది, ఇన్నరాయి ఉంది కాబట్టి దాన్ని యోగులైనటువంటి వాళ్ళే తట్టి తెలిసి కాపటికి వెళ్ళి దాన్ని దర్శనం చేసుకుంటారు. కాశీ ప్రకాశము, ఆ ప్రకాశాన్ని దర్శిస్తారు యోగి అయినటువంటి. ఆ ప్రకాశాన్ని దర్శించి కాశీ మరణాన్ముక్తి అని ఉంది. కాశీలో ఎవడైతే ఆ ప్రకాశాన్ని ఎవడైతే చూసి చనిపోతాడో వాడికి మోక్షం అని చెప్పారు. అంతేగాని కాశీ వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుంది అన్నటువంటిదే కాదు. పుణ్యక్షేత్రాలు వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ కాశీ ఎక్కడుంది? కాశీ గాడ్ ఈజ్ లైట్, అక్కడ ఉంది ప్రకాశం. ఆ ప్రకాశాన్ని యోగం ద్వారా ఎవడైతే దర్శిస్తాడో వాడికి జన్మ లేదు. కాశీ మరణాన్ముక్తి అంటే అది దాని అర్థం. అలాగే హరిద్వారం అంటే హరి ఉండే, పరమేశ్వరుడు ఉండే చోటు. ఆ ద్వారాన్ని భేదించుకుపోయి లోపలికి వెళ్ళాలి. అలాగే ఋషికేశం అనే పేరు కృష్ణుడికి ఉంది. ఋషికములు అనగా ఇంద్రియాలు, క్లేశములు అంటే దుఃఖము. ఈ ఇంద్రియాల పరిధిలోంచి ఎప్పుడైతే జీవుడు దాటిపోయి ఆ ఋషికేశంలోకి వెళ్ళిపోతాడో, సహస్రారంలోకి వెళ్ళిపోతాడో అప్పుడు వాడు ఋషికేశుడు అని పేరు ఉంది కృష్ణుడికి. పరమాత్మ పొందుతాడు. వాడు ఈ ప్రాణం ద్వారా, ఈ ఆయామం ద్వారా యోగం చేసి ఎవడైతే ఇంద్రియాలకు అతీతంగా ఉంటాడో వాడు ఋషికేశుడు. అలాగనే బద్రీనాథ్ ఎక్కడుంది? బద్రీనారాయణుడు లోపలున్నాడు. అదే బ్రహ్మకపాలం. అక్కడ ఊది శుక్రంలో ఉన్న వాటర్ని డ్రై చేసి యోగి అయినటువంటి వాడు పిండం వేసుకుంటాడు. అంటే ఊర్ధ్వపిండం, ఊర్ధ్వరేతస్సు. సృష్టి లయమైపోతుంది. అధ్వరేతస్సు సృష్టి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. భగవంతుడు అన్నవాడు గురువురి మధ్య శివస్థానం. మనస్తత్ర విలీయతే జాతవ్యం తత్పదం తురీయం ఎత్రికాలోన విద్యతే. చేత మహర్షులు మనకు ఊరి మధ్యలో శివుడు ఉన్నాడని చెప్పారు. అక్కడ ప్రకాశం ఉంది. ఆ ప్రకాశమే 2 కళ్ళకు 2 నాడులు పడి బయటకు చూస్తున్నాడు. తాను మర్చిపోయాడు. తన నిజస్వరూపము గాడ్ ఈజ్ ఎ లైట్. అదే కాశీ క్షేత్రం, అదే బద్రీనాథ్, అదే ఋషికేశం. అంచేత చాలామంది నేను ఋషికేశం వెళ్ళాను, బద్రీనాథ్ వెళ్ళాను, దాన ధర్మాలు చేశాను, ఇవన్నీ మోక్షం అనుకుంటున్నాడు. అవన్నీ పూర్వపక్ష కర్మలు. ఉన్నాడనే భావన కల్పించారు మన ఆర్యులు. వీటికన్నిటికీ పేర్లు పెట్టారు. కాబట్టి అదంతా ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి కర్మ లక్షణం, నివృత్తి జ్ఞాన లక్షణం. ప్రవృత్తించే నివృత్తించే ద్వివిధం కర్మ వైదికం. వేదంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒక ట్రైన్ నడవాలంటే 2 పట్టాలు ఉండాలి. అలాగే ఆర్యులు ప్రవృత్తి మార్గం, పూజలు, పునస్కారాలు, యజ్ఞ యాగాదులు, క్రతువులు అన్నీ చెప్పారు. దాన ధర్మాలు, సమారాధనలు, సంతర్పణలు అవి ఆదిలో మానవుడు చెయ్యాలి. చెయ్యకపోతే ఉన్నత స్థితికి వెళ్ళలేడు కాబట్టి వాటిని చెప్పారు. అని ప్రవృత్తిలో ఉండిపోతే వాడికి మోక్షం రాదు. నివృత్తిలోకి వెళ్ళాలి. ప్రవృత్తి కర్మ లక్షణం, అజ్ఞానుల కొరకు పెట్టారు అవి. గుడి, గోపురం, దాన ధర్మాలు, సమారాధన, సంతర్పణ. నివృత్తి జ్ఞాని లక్షణం. జ్ఞాని ఇప్పుడు నివృత్తిలోకి వెళ్ళిపోతాడు. నిరంతరం వాటి నేను ఎవడును, భగవంతుడు అంటే ఎవరు అని చెప్పి వాడు విచారణ చేసుకుంటూ నివృత్తిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మానవుడు అన్నటువంటి వాడు మనస్సు చేత నిత్య అనిత్య వస్తు వివేకం తెలుసుకోవాలి. పూజాకోటి సమం శాస్త్రం, శాస్త్రకోటి సమం జపము, జపకోటి సమం ధ్యానము, ధ్యానకోటి సమం లయము అన్నారు. కోటి పూజలు చేస్తే ఒక శాస్త్రంతో సమానం అంట. కోటి శాస్త్రం చేస్తే ఒక జపంతో సమానం అంట. కోటి జపం చేస్తే ఒక ధ్యాన యోగంతో సమానం అంట. కోటి ధ్యాన యోగం చేస్తే ఒక లయ యోగంతో సమానం అన్నారు. కాబట్టి మేము లయ యోగం అన్నటువంటిది మేము చేస్తున్నాము. మీరంతా కూడా లయము అంటే అర్థం ఏంటి? సరిలే సైంధవం విద్వత్తు. సరిలం అంటే మంచినీళ్ళు, నీరు ఘనీభవించి ఉప్పు అయింది. మళ్ళీ ఉప్పు నీటిలో వేస్తే ఏమైంది? నీరు అయిపోయింది. ఎందుకు? దాని సహజస్వరూపం నీరే. కాబట్టి మనమంతా కూడా ఆత్మస్వరూపులము. మన నిజస్వరూపం మనకు తెలియనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా
యమయాతనకు గురైపోతాడు, సుఖం అనుకున్న దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. ప్రతి ఒక్కరూ కూడా రజ్జు సర్ప భ్రాంతిలో ఉంటున్నాము. రజ్జు అంటే త్రాడు, సర్పం అంటే పాము. త్రాటిలో పామును చూడడానికి కారణం ఏంటి? సాలిచాలని వెలుతురు. అంటే మేడం మనకు మిడిమిడి జ్ఞానంతో ఏదో తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నాము, కానీ తెలియటం లేదు. తెలియాలంటే ఏం చేయాలి? అక్కడ వెలుతురు కావాలి. ఉన్నది త్రాడు, పామును చూసావు, తెలుగు పడ్డావు, అయ్యో పాము నాకు కరిచేస్తుంది అని భయము, కంపము అన్నీ కలిగాయి. ఇది పామా త్రాడా అనే అనుమానం వచ్చి అక్కడ వెలుతురు తీసుకెళ్ళి చూసావు. చూసేటప్పుడు అక్కడ ఏం కానొచ్చింది? త్రాడు కనిపించింది. నువ్వు త్రాడు కాదు పాము అనుకునేటప్పుడు అది ఎలాగుంది? త్రాడుగానే ఉంది. మరల విచారణ చేస్తే త్రాడుగానే ఉంది. త్రాడు కాదు పాము అనుకుంటే త్రాడుగానే ఉంది. త్రికారంలో భ్రాంతి ఎవడికి కలిగింది? చూసే జీవుడికి కలిగింది. అధిష్టాన చైతన్యమైన త్రాడులో ఎప్పుడూ మార్పు లేదు. దట్ ఈజ్ ఎ గాడ్. పరమేశ్వరుడు ఎప్పుడు మార్పు లేదు, కానీ ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడే వెలుగొందుతూనే ఉన్నాడు. కానీ ఆయన తెలుసుకోవడం కొరకు మనకు జ్ఞానం లోపించింది. అజ్ఞానే ఆవృతం జ్ఞానం, అజ్ఞానం అన్నది ఆవరించింది. ఆవరించి అధిష్టాన చైతన్యమైనటువంటి ఆ త్రాడే, ఆ బ్రహ్మమే ఈ సృష్టికంతటికి మూలమని తెలుసుకోలేక నేను వేరు ఆయన వేరని చెప్పేసి పడరాని పాటలు జీవుడు పడుతూనే ఉన్నాడు. అందుచేత ఆత్మ సోదరులందరూ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలంటే వెలుగును రాబట్టుకోవాలి. అది పాము కాదు త్రాడు అని తెలిసిన తక్షణమే ఆయనకు భయము, భ్రాంతి మరి లేదు. అలాగే నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి, పరమాత్మ కంటే నేను భిన్నంగా లేను, నాకంటే పరమాత్ముడు భిన్నంగా లేడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఏ భయము, భీతి ఉండదు. ఎందుకు? పరమాత్మకు చావు పుట్టుకులు లేవు. ఆత్మకు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావు కానీ భగవద్గీత లేనాడు అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. అర్జున, శస్త్రాలకు ఛేదింపబడదు, అగ్నికి దహింపబడదు, ఎండకు ఎండిపబడదు. అవినాశి అయినటువంటి ఆత్మను నువ్వు చంపేయడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, పండితుడి వలె మాట్లాడుతున్నావు, పామరుడి వలె దుఃఖిస్తున్నావు అని చెప్పి ఆయన వివరణ ఇస్తాడు భగవద్గీతలో. ఆ వివరణ తెలుసుకున్న తర్వాత స్వామికి నమస్కరిస్తాడు. స్వామి, నష్టోమోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయశ్చుత స్థితోస్మి గత సందేహం కరిష్యే వచనం తథ. స్వామి, మీ వచనముల చేత నాకున్న అజ్ఞానం పోయింది. ఇప్పుడు నేను ఎవడున్నాను నేను తెలుసుకున్నాను. తత్ప్రసాదాన్మయశ్చుత, మీ అనుగ్రహం చేత, అచ్యుత అంటే నాశనం లేని ఓ పరమాత్మని నమస్కరిస్తున్నాడు. ఇప్పుడు శిష్యస్నేహంని మీకు నేను శిష్యుణ్ణి శరణాగతి పొందుతున్నాను, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలాగే చేస్తానంటున్నాడు. మొట్టమొదట దేహాత్మ బుద్ధి పులుముకుంది. ఆకాంక్ష విజయం కృష్ణ, నాకు విజయం వద్దు, మేము భోగాలు వద్దు, రాజ్యం వద్దు, ఎట్టేదులున్న వాళ్ళ కొరకే నేను ఈ రాజ్యాన్ని సంపాదించాలని దేహాత్మ బుద్ధి పులుముకుంది. మనలాగే ఆయనకుంది. యుద్ధం చేయనున్నవాడు చేత మరలా బాణం పట్టించి యుద్ధం చేయించాడు. దీన్ని కర్మ చేయడం వరకు అధికారం ఉంది, ఫలితాన్ని నేను ఇస్తున్నాను. అర్జున, నీవు ఎందుకు మోహం పోతున్నావు, మోహానికి గురైపోయినావు? ఎవరు వాళ్ళు? నా తాత చక్కనెత్తి పెంచాడని అంటారు. మరలా నా పెద్దటి బిడ్డలు, నా వాళ్ళు శకుని మొదలైనటువంటి మేనమామలు అందరి కొరకు నేను యుద్ధం చేసి ఆకాంక్ష విజయం కృష్ణ, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, భోగాలు వద్దు అని అంటారు. దేహాత్మ బుద్ధి చేత ఆ విధంగా వ్యవహరించాడు అర్జునుడు. అంతా మన అర్జున ఈజీ జీవ, మనమంతా భ్రాంతిలో ఉన్నాము, అచ్చమైన చీకట్లో ఉన్నాము. తెలుసుకోవడానికి వరకు ప్రయత్నం చేయాలి. దీనికి ఎవరు తెరిపించారు? కృష్ణుడు తెరిపించాడు. అటువంటి గురువు, అటువంటి శిష్యులు ఈరోజు లోపించారు. ఏదో వేషధారులు మనమంతా కూడా. గురువు అని వేషం వేస్తాం, శిష్యుడని ఏదో వెళ్తాడు. ఎండా తెలుసుకోవడానికి ఎవ్వడూ ప్రయత్నం చేయడు. ఏదో కొద్ది గొప్ప అందరూ గోవింద అంటే నేను గోవింద, అడుగుతో పాటు ఆరైనా కొడంతో పాటు గోవింద అన్నారు. అందుచేత ఇంత మాత్రాన్ని ఈ తాళం చెవి అన్నది గురువు దగ్గర ఉంటుంది బేగం. నష్టోమోహ స్మృతిర్లబ్ధ అచ్యుత పరమేశ్వర శిష్యస్నేహం, మీకు నేను శిష్యుడిని శరణాగతి పొందుతున్నా అనిపించుకున్నాడంటే గురువు లోపించారు ఈరోజు. చేత మనం బాగా విచారణ చేస్తే అర్జునం ఇలాగ తయారయ్యి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దశముడి కథ అని ఒకటి ఉంది. భగవంతుడి గురించి అందరం ప్రయత్నం చేస్తున్నాం, కానీ భగవంతుడు ఎక్కడున్నాడు అన్నటువంటి దాన్ని ఎలా తెలుసుకోవాలన్న దాన్ని మర్చిపోతున్నాడు ప్రతి ఒక్కడు కూడా.
అక్కడ ఉన్నాడు, ఋషికేశంలో ఉన్నాడు, శ్రీశైలంలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, తిరుగుతున్నాడు. దశముడి కథ అంటే 10 మంది తయారయ్యి ఈ విశాఖపట్నం నుండి విజయనగరం బయలుదేరారు. ఆ బయలుదేరితే మార్గ మధ్యంలో ఒక నది ఉంది. ఈ 10 మంది ఆ నదిలో దిగి ఆవుల ఒడ్డుకి వెళ్ళారు. ఆవుల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చింది. 10 మందిని బయలుదేరాం విశాఖపట్నం నుండి విజయనగరం వెళ్ళడానికి. ఈ 10 మంది ఉన్నారా లేరా ఒక ఆయన తీసి లెక్క పెడుతున్నారు. 1 2 3 4 5 6 7 8 9. అయ్యో, మనం 10 మందిని వైజాగ్లో బయలుదేరామే, 9 మందిగా ఉన్నాం. ఒకడు వాగకుండా కొట్టుకుపోయాడని సపోదీప అంటున్నారు. ఇలా కాదు, నువ్వు నెక్కెట్టిన ఆయన అని ఇంకొకటి చెప్తున్నారు. ఆయన కూడా 1 2 3 4 5 6 7 8 9. అయ్యో పోయాడు ఆయన అన్నట్టు ఒకడు కొట్టుకుపోయాడు వాగకుండా, లబోదీప అంటున్నారు. ఇంకా మరల లెక్క పెడుతూనే ఉన్నారు. లెక్క పెడితే 9 అడుగులు వస్తున్నారు. ఒక బుద్ధివంతుడు ఆ మార్గం గుండా పోతూ, అంటే ఇంతసేపు కూడా ఎక్కడో చాలా టైం నుండి వీళ్ళు లెక్కలు పెడుతున్నారు ఏంటని విచారణ చేయడం కొరకు వెళ్ళాడు దగ్గరికి. ఆయన ఏంటని అంటే, లేదండి మేము విశాఖపట్నం నుండి విజయనగరం వెళ్ళడానికి బయలుదేరాం 10 మందిమే. ఈ వాగులోంచి ఆవిడ ఒడ్డు నుండి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చాము. ఒకడు కొట్టుకుపోయాడండి. 10 మంది వచ్చాము, వచ్చిన వాళ్ళు 10 మందిలో ఒకడు కొట్టుకుపోయాడు, 9 ఉన్నాడని అంటారు. ఆయన బాగా వివరణ చేసుకొని చెప్తున్నాడు. లెక్క పెట్టిన ఆయన అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9. అదండి, మేము 10 మంది వైజాగ్ నుండి బయలుదేరాము, 9 ఉన్నారన్నాడు. ఆమెని అతను అంటాడు, ఆయన నువ్వు? అవునండు, నన్ను నేను మర్చిపోయానండి, 10 మంది సరిపోయారండి అని వాడు నమస్కరించాడట. అలాగనే మనము కూడా దేవుడు ఎక్కడో ఉన్నాడని దశముడి కథ మనకు నేర్పుతుంది. అంచేత 10వాడు నువ్వని తెలియాలి. దేవుడు అనగా వేరు దేశమందును లేడు, దేవుడు అనగా తనదు దేహమందు వాహనములో నెక్కి వడిదోలుచున్నాడు విశ్వదాభిరామ వినురవేమని వేమనాథులు చెప్తారు. దేవుడు అంటే ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. కాబట్టి ఆ శుద్ధ చైతన్య స్వరూపుడు అవ్యక్తంగా మనలోనే ఉండి కంటితో చూస్తున్నాడు, చెవితో వింటున్నాడు, ముక్కుతో వాసన చూస్తున్నాడు, ఈ కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు, తిన్నది జీర్ణం చేయిస్తున్నాడు. ఆయన గురించి ఎవ్వరూ ఆలోచించటం లేదు. మనమని ఆయన పనులు చేయించుకుంటున్నాడు. ఆయన సర్వజ్ఞుడు, మనం కించిజ్ఞుడు. కాబట్టి మోసపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ దశముడి కథలోనే ఉన్నట్టు మనల్ని మనం కలుపుకొని ఈశ్వరుడు వేరు నేను వేరు కాదన్నటువంటి భావనని బాగా స్థిరపరుచుకొని మనంతా కూడా ఇది తెలియాలని అంటే, పతిహీన యథానారి మాతృహీన యథా శిశువు గురుహీన యథా ప్రాణి తస్య జన్మ నిరర్థకం అని చెప్పి గురుగీతలో పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తాడు. ఓ పార్వతి, వైధవ్యం పొందినటువంటి స్త్రీకి సంఘంలో విలువ ఉండదు, భర్త లేకపోతే. అలాగనే గురుహీన మాతృహీన యథా శిశువు, తల్లి లేకపోతే కోట్లాధిపతి అయినా సరే తల్లి లేని శిశువులో ఏమి లాభమో, తల్లి లేదు అని చెప్పేసి నిస్సారంగా చూస్తారట ఆ శిశువుని. అలాగనే మాతృహీన యథా శిశువు గురుహీన యథా ప్రాణి, ఎవరికైతే గురువు లేరో వాళ్ళు కూడా వైధవ్యం పొందిన స్త్రీకి ఎలాగైతే సమాజంలో విలువ లేదు, తల్లి లేనటువంటి శిశువు కోట్లాధిపతి అయినా వాడికి విలువ లేదు. గురుహీన యథా ప్రాణి, గురువు లేకపోతే ఆ జీవుడికు తస్య జన్మ నిరర్థకం అన్నారు. గురువు లేకపోతే ఆ జన్మయే నిరర్థకం అని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుబిడ్డలయ్యి ఆత్మానుభూతి పొందటం కొరకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసుకుంటారని ఆశిస్తూ ఆత్మసోదరులకు ఆత్మ నమస్కారం చేస్తూ, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో